ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రాష్ట్రాలే వికలాంగుల పెన్షన్ 6,000 వెంటనే పెంచాలి. వృద్ధుల వితంతుల పెన్షన్ 4,000 వెంటనే పెంచాలి. వృద్ధుల వితంతుల పెన్షన్ 4,000 వెంటనే ఇవ్వాలి. వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం ఇవ్వాలి. వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం ఇవ్వాలి. వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను 200 రోజులు అవుతున్నా కూడా కనీసం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వికలాంగుల హక్కుల పోరాటం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈరోజు పిహెచ్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాకంటే ముందు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో ఉన్నటువంటి చేయూతని విస్మరించడానికి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికుల నిదర్శనం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలో రాకంటే ముందు వికలాంగుల పెన్షన్ 4,000 ఉంటే ఉన్నటువంటి పెన్షన్ని 6,000 చేస్తానని, వృద్ధులు వితంతువులకు ఇస్తున్నటువంటి 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తానని, అధికారంలోకి వచ్చిన 100 రోజులలో చేస్తానని హామీ ఇచ్చి అబద్ధపు ప్రచారాలతోటి డిసెంబర్ నెలలో అధికారంలోకి రావడం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు, డిమాండ్ మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే డిసెంబర్ నుంచి అధికారంలోకి వచ్చారో డిసెంబర్ నుంచే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని, డిసెంబర్ నుంచే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్ 4,000 అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగులకు కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత రవాణా సౌకర్యాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వికలాంగుల హక్కుల చట్టం 2016ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే ఇంప్లిమెంట్ చేసే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా 10 జిల్లాలలో 10 హాస్టళ్లు మాత్రమే ఉన్నవి. ఆ 10 జిల్లాలలో ఉన్నటువంటి హాస్టల్ని మొత్తాన్ని కూడా తక్షణమే హోములుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. శారీరక వికలాంగుల రోస్టర్ పాయింట్ 56ని, బదిర వికలాంగుల రోస్టర్ పాయింట్ 31ని 10 లోపు మార్చి బ్యాక్లాగ్ వికలాంగుల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వికలాంగులకు 5% రాష్ట్ర బడ్జెట్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికలాంగుల సహకార సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పిఆర్సీలు ఇవ్వాలని, వికలాంగుల సహకార సంస్థని బలోపేతం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగులకు ఏదైతే ఇదివరకు వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా ఉందో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమ భాగంగా డిసెంబరు 2, 2022నే వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా వస్తారని ఒక సపరేట్ జీవో తెచ్చారు. జీవో నెంబర్ 33ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని విహెచ్పిసి డిమాండ్ చేస్తూ ఉంది. వెంబటే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచడంతో పాటు వృద్ధుల వితంతుల పెన్షన్ కూడా 4,000 చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే యాక్ట్ చట్టం కూడా ఉంది సార్. యాక్ట్ డబల్ బెడ్రూమ్లలో కానీ ఉచిత రవాణా కానీ